ఇప్పుడు యక్ష ప్రశ్నలు ఒకసారి క్వశ్చన్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తాను, నేను చదువుతాను. మీకు ఏంటంటే జస్ట్ ప్రాక్టీస్కి ఇవన్నీ కూడా మీకు అన్నిటికీ. అందరికీ ఇప్పుడు క్లియర్ గానే ఉందా? సుధామోహన్ గారు మెసేజ్ పెట్టారు సార్ యాప్ ఇస్ డౌన్ అని. ఇప్పుడు బాగానే ఇందాక పెట్టాను సార్, ఇందాక పెట్టాను. ఓకే 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 వండర్ఫుల్. యక్ష ప్రశ్నలో పేపర్ 1 ఒకసారి చూసుకోండి. నేను అడుగుతూ ఉంటాను, మీరు చెప్తూ ఉండండి, ఎక్కువ టైం తీసుకోకండి. ఎందుకంటే 90 ప్రశ్నలు కాబట్టి ఒక్కొక్క దానికి 1 minute పెట్టామంటే 90 నిమిషాలు ఇదే అయిపోతుంది. అరగంటలో పూర్తి చేసుకునేలాగా చూద్దాం. ఇంపార్టెంట్ ప్రశ్నలను ఎక్కువసేపు డిస్కస్ చేద్దాము, ఇంపార్టెంట్ కాకపోతే ఆపేసుకుందాం, ఇంపార్టెంట్ కాకపోతే వెళ్ళిపోదాం, కంటిన్యూ అయిపోదాం. యక్ష ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో మనం ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇవి లౌకికమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి తాత్విక విషయాలను తెలియజేస్తుంది. అంటే నిత్య జీవితంలో తత్వం ఎలా ఉపయోగించాలి, ఇది ఆత్మజ్ఞానము కాదు. ఇది జీవితంలో ఒక వ్యక్తి ధర్మాన్ని ఎలా సాధించాలి, కర్మయోగిగా తన ధర్మాన్ని ఎలా సాధించాలి అని చెప్పి తెలిసేది మనకు యక్ష ప్రశ్నలు. యక్ష ప్రశ్నలన్నీ మనందరికీ ప్రతిరోజు అన్వయింపగలిగేటటువంటివి మాత్రమే. ఈ యక్ష ప్రశ్నల యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి చెప్పండి? యక్ష ప్రశ్నలు ఈయన వేదం ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసుకోవడానికా? హలో, కాదు సార్, ఇది ధర్మము, వివేకము, ఆత్మజ్ఞానము మానవ జీవితానికి సంపూర్ణ మార్గదర్శి. ఆహా కాదు, ఇక్కడ ఈయన మీరు ఒక క్వశ్చన్ ఆన్సర్స్ చూస్తూ చెప్పండి. సో యుధిష్ఠిరుడి యొక్క ధర్మబుద్ధి, వివేకము, సమత్వాన్ని పరీక్షించడం కోసం అని చెప్పేసి యక్షుడు ఆడినటువంటి ఆట అంతే. కాబట్టి యక్ష ప్రశ్నల పూర్ణ ఉద్దేశం అదే అన్నమాట. యక్షుడు మామూలు ప్రశ్నలు అడగకుండా తాత్విక ప్రశ్నలు ఎందుకు అడిగాడంటారు? కేవలం సమాచారం లేదా ఉపాచారం అని తెలుసుకోవడం కోసం. జీవనంలో మనం ఆచరిస్తున్నామా లేదా? ఇప్పుడు మనకేమవుతుందంటే జీవితంలో ఆచరించాలి, నేర్చుకునే లాభం ఏముంది? నేర్చుకునేది నేర్చుకుంటున్నాం, తర్వాత హ్యాపీగా పడుకుంటున్నాం. రాత్రి 9:30, 10 అయిన తర్వాత ఎలా పడుకుంటారో ఆలోచించండి. ఒక్కసారి సార్ చెప్పింది విందాము అనే ఆలోచన లేదు కదా. చెప్తే చెప్పాడు, ఏముంది, ఆడికి పని లేదు, మనకు నిద్ర వచ్చే టైము, ఏదో నిద్రపోయేటప్పుడు వినేసి పడుకుంటాం అనుకుంటున్నారు. కానీ ఇంకొకసారి విని జ్ఞానాన్ని ఇది చేసుకుని దాన్ని ఆచరణలో పెట్టుకోగలుగుతామా, ప్రాక్టికల్ గా తెలుసుకోగలుగుతామా అని ఆలోచించట్లేదు. ఆలోచించకుండా ఏమైతుంది, కేవలం సమాచారం లాగా తెలుసుకుని వదిలేస్తున్నారు. అందువల్ల ఏమైంది, ఈయనతో పాటే వేదాలు చదువుకున్న వాళ్ళు, మరి అర్జునుడికి వేదాలు తెలియవా, లేకపోతే భీముడికి వేదాలు తెలియవా? అందరికీ వేదాలు తెలుసు, కానీ కేవలం ధర్మరాజు మాత్రమే వాటిని నిత్య జీవితంలో ఆచరించాడు. అది తెలుసుకోవడానికి నిజమైన ధర్మం ఏంటి అంటే, సరే భూత రక్షణ, అది స్ట్రైట్ ఫార్వర్డ్, అంటే అందరినీ రక్షించడమే. ఇది నిన్న మనము సాధువుల విషయంలో కూడా సర్వభూత హితే రథ అని చెప్పేసి మనం సాధువుల గురించి కూడా తెలుసుకుందాం. అది 4వది, స్వధర్మం అనేది ఎందుకు శ్రేష్టమైనది. స్వధర్మం ఎందుకు చేస్తాము అంటే, మన ధర్మము మన స్వభావానికి అనుగుణంగా ఉంటుంది. ప్రతి మనిషి లోపల సాత్విక గుణాలు ఎక్కువ ఉంటాయి, కానీ వాడు ఏం చేస్తే వాటన్నిటిని కప్పేసి రాజస గుణాలను అలవర్చుకుంటూ ఉంటాడు. కాబట్టి నా ధర్మము అది వ్యక్తి స్వభావం అని చెప్పాలా సార్? వ్యక్తి స్వభావానికి అనుగుణంగా ఉండేదే స్వధర్మము. స్వధర్మము అంటే ఏంటి? నా ధర్మము. నా ధర్మం ఏంటి? నేను బ్రాహ్మణుడో క్షత్రియుడో. ఇది ఇప్పుడు ఉదాహరణకి ఒక వ్యక్తికి వేదాలు నేర్చుకోవడం ఇష్టం అవుతుంది. అప్పుడు వాడు బ్రాహ్మణుడు అయితే బాగుంటుందా, క్షత్రియుడు అయితే బాగుంటుందా? బ్రాహ్మణుడు అయితే బాగుంటుంది. సో స్వధర్మానికి అనుగుణంగా వాడు వెళ్ళాలి. వాడి వ్యక్తి యొక్క స్వభావానికి అనుగుణంగా ఉండేదే వాడి స్వధర్మం. అంతేగాని పుట్టుకతోటి వాడు బ్రాహ్మణుడు అయి పుడతాడు, కానీ వాడు ఇంతసేపు పోరాటాలు, యుద్ధాలు తిరిగాడు అనుకోండి, వాడు క్షత్రియుడు అవుతాడు కానీ బ్రాహ్మణుడు గాడు. సో కాబట్టి స్వధర్మం అంటే మనిషి యొక్క స్వభావానికి అనుగుణంగా ఉండేదాన్ని స్వధర్మం అంటారు. ఓన్ క్యారెక్టరిస్టిక్స్ అన్నమాట. మరి కృష్ణుడు అర్జునుడిని నీ ధర్మం ప్రకారం యుద్ధం చేయాలి, నువ్వు క్షత్రుడు అంటాడు కదా సార్. అది అప్పుడు మరి అది అర్జునుడు ఒరిజినల్లీ క్షత్రియుడు. ఇప్పుడు అర్జునుడు ఏమంటాడు, నేను బిచ్చమైనా ఎత్తుకుంటాను అంటాడు. సరే బిచ్చం ఎత్తుకుందామని కనుక నిజంగా వదిలేసి ఉంటే శ్రీకృష్ణుడు, సరే ఎత్తుకోపో అని, వాడు బిచ్చం ఎవడైతే ఇయ్యడో వాడిని గాంధీవం తీసుకొడతాడు. అర్జునుడిలో రాజసం ఎక్కువ ఉంది, అర్జునుడిలో క్షత్రియ గుణాలు ఎక్కువ ఉంది. ఏమరా బిచ్చమేవా అని చెప్పి గాంధీవం లేపి కొడతాడు వాడిని. సో అది ఛాన్స్ ఉంది. కాబట్టి శ్రీకృష్ణుడు అంటాడు, అంత పని చెయ్యకయ్యా బాబు అని. అదే జరిగింది అక్కడికి యుద్ధంలో, అదే జరిగింది. దొరికిన వాడు దొరికినట్టుగా కొట్టి చంపేస్తూ ఉంటాడు. ఎన్ని వేలాది మందిని చంపేస్తారు. అర్జునుడు మామూలు సైన్యాన్ని వాళ్ళని చంపాడు. భీముడు ఏం చేశాడు, మెయిన్ టార్గెట్ 100 మందిని చంపేయాలి అనుకున్నాడు, 100 మందిని చంపేశాడు భీముడు కౌరవులను. కానీ అర్జునుడు ఓన్లీ ఇంపార్టెంట్ 2-3 ఫైటింగ్ చేశాడు. కానీ అది చాలా ముఖ్యమైనటువంటి యుద్ధం.
అర్జునుడు చేసినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి యుద్ధం. అర్జునుడు సార్ లేకపోతే మాట వీళ్ళు గెలిచేవాళ్ళు. వరుసకే ఎత్తుకుంటా అన్నాడా సార్ మరి? ఆ మా- ఏంటండి? మాట వరుసకే భిక్షం ఎత్తుకుంటా అన్నాడా సార్? మనసు అంతే నుంచి అంతే. రాదు. క్షణికంగా వచ్చిన మోహం వల్ల, మోహం వచ్చినప్పుడు ఏమైతుందని తెలుసుకున్నాం నిన్న మనము. ఓకే సార్. అంటే నీకు ధర్మాల ధర్మము విచక్షణ మోహానికి లేకుండా ఉండటం ధర్మ అనేది ఏది మోహం. ధర్మము ఏ ధర్మము ధర్మము అధర్మ విచక్షణ లేకుండా సరే. ఉండటం. ఇప్పుడు ఉండడమే బాగా మోహము. తెలిసింది సార్. మోహము అది. ఇప్పుడు నెక్స్ట్ అర్థమైంది. నిజమైన స్నానం ఏంటి? సరే తెలిసిందే, అది డైరెక్ట్ గా మలినాలను పోగొట్టుకోవడము. దానం వై భూతరక్షణం, సరే జీవరక్షణనే మహాదానం. అంటే జీవరక్షణ కోసం ఇచ్చే దానం అన్నిటికంటే గొప్పది. ఏది పడితే అది దానం చేసి, మీకు తెలుసా నేను తిరుపతిలో 1,00,000 రూపాయలు దానం ఇచ్చాను అంటే అది జీవరక్షణకి ఇవ్వలేదు, నువ్వు నీ బెనిఫిట్స్ కోసం. మొన్న 93 కోట్ల రూపాయలు ఇచ్చారట. నా నోరు పోయేలాగా చెప్తాను, శ్రీనివాస్ స్టూడెంట్స్ మారతారు అనుకుంటాను. 6 ఏళ్ళు అయింది. మారుతున్నాం సార్, మారుతున్నాం. యక్ష ప్రశ్నలలో ధర్మం ఎవరిని రక్షిస్తుంది అంటే, సరే ధర్మాన్ని ఆచరించే వారిని ధర్మం రక్షిస్తుంది. యుధిష్ఠిరుని సమాధానాలలో ఎక్కువగా కనిపించేది ఏంటంటే, అఫ్ కోర్స్ గర్వం, కోపం, చమత్కారం ఇలాంటివి కాకుండా వినయమే ఉంది ఆయన లోపల. ఇది మనం చాలా సార్లు తెలుసుకున్నాం. చాలా వినయంగా ఉంటాడు. చాలా. యక్ష ప్రశ్నలలో సత్యం యొక్క స్థానం ఏంటి అంటే, ఈ యజ్ఞంకి ఆధారమైనటువంటి సత్యం. ఫస్ట్ 2 శ్లోకాలలోనే మనం తెలుసుకున్నాం. ఒక యజ్ఞం చెయ్యాలి అంటే దానికి కారణం ఏంటంటే సత్యం. ఏమిటా సత్యము? సత్యం అంటే శాశ్వతమైనటువంటి సత్యం. ఏమిటి? ఈ యజ్ఞం చేయడం ద్వారా పంటలు పండుతాయి. పంటలు పండిన దాని ద్వారా మళ్ళీ మనం ఏం చేస్తాం? డబ్బు సంపాదించుకుని మళ్ళీ యజ్ఞాలు చేస్తాం. మళ్ళీ యజ్ఞాలు చేయడం ద్వారా వర్షాలు పడతాయి. వర్షాల ద్వారా సో ఈ సత్యం ఏదైతే, ఈ చక్రం ఏదైతే ఉందో, ఈ చక్రంకి ఆధారం ఏదైతే ఉందో అది సత్యము. సో యజ్ఞం అనేటటువంటిది వైటీడీ లోపల వై అనేది అన్ని గుర్తుంచుకోండి. మనం నేర్చుకునే కర్మకు సంబంధించినవన్నీ వైటీడీ అని గుర్తుంచుకోండి. ఇక నేను ఇది 1,00,000 సార్లు 1,00,000 సార్లు చెప్పాను, మీకు అర్థమై తీరాల్సిందే. ఇక మీకు ఇంతకంటే బాగా చెప్పడం నా వల్ల కాదు. వైటీడీ మాత్రమే కర్మ, ఇవి మాత్రమే మనిషిని మనీషిగా చేస్తాయి అని 18వ అధ్యాయంలో కూడా తెలుసుకున్నాం. యుధిష్ఠిరుడి సమాధానాలు ఎక్కువగా వేదాంతం, ధర్మశాస్త్రంనే ఎక్కువగా చెప్తాయి. మనతో నిజం చెప్పాలంటే రాజకీయ శాస్త్రం, అర్థశాస్త్రము అన్ని తెలిసిన వాడు అయినప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, రాజకీయ శాస్త్రము, అర్థశాస్త్రము వీటికి సంబంధించిన డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవి అనుశాసనిక పర్వంలో ఉంటాయి. ఒకవేళ కనుక మనం అనుశాసనిక పర్వానికి సంబంధించిన ప్రశ్నలు అడిగితే అప్పుడు మీరు చెప్పొచ్చు అర్థశాస్త్రము, రాజకీయ శాస్త్రము. కానీ ఇక్కడ మాత్రం వేదాంత ధర్మతత్వం అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్. యక్షుడు యుధిష్ఠిరుడితోటి ఎందుకు సంభాషించాడు? స్ట్రైట్ ఫార్వర్డ్, ధర్మాన్ని వదలని వ్యక్తి కాబట్టి. యక్ష ప్రశ్నలలో ధర్మం యొక్క మూలాధారం ఏంటంటే ఆబ్వియస్లీ సత్యమే, ఇంకా వేరేదేమీ లేదు. మనస్సు శుద్ధి లేకుండా విద్య పూర్తి కాదు, యాత్ర పూర్తి కాదు, స్నానం పూర్తి కాదు, ఏది పూర్తి కాదు. ఆ మనస్సు ముందు శుద్ధి కావాలి. యుధిష్ఠిరుడి సమాధానాల ప్రకారం నిజమైనటువంటి పాండిత్యము ఏది? ధర్మం. యక్ష ప్రశ్నల యొక్క ప్రధాన సందేశం ఏంటి అంటే అఫ్ కోర్స్ ధర్మమే జీవితానికి. ఇది పేపర్ 1. పేపర్ 1 లో ఏదైనా డౌట్ ఉందా? పేపర్ 2కి వెళ్ళిపోనా? లేదు సార్. ఈ 2 పేపర్లు బాగా చదువుకుంటే మీరు నేను ఇచ్చినటువంటి తత్వానికి సంబంధించిన ప్రశ్నలకు జవాబులు సరిగా చెప్పగలుగుతారు. చక్కగా ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోండి. తత్వానికి సంబంధించిన ప్రశ్నలన్నిటికీ జవాబులు రావాలి అంటే మీరు 2 పేపర్లు చక్కగా ప్రాక్టీస్ చేసుకోవాలి. సరే, దీనికి ఫస్ట్ దాని ఎందుకు చనిపోయారు వీళ్ళు పాండవులలో ధర్మరాజు తప్ప మిగతా వాళ్ళు అంటే, ఈయన హెచ్చరికను లెక్క చేయకుండా నీళ్లు తాగడం వల్ల చనిపోయారు. యుధిష్ఠిరుడు ఏం చేశాడు? కొద్దిగా నీళ్లు తాగచ్చా అని పర్మిషన్ తీసుకుంటాడు, కాబట్టి ఈయన చనిపోడు అనమాట. తర్వాత నెక్స్ట్ ఏంటి? యక్ష ప్రశ్నలలో యుధిష్ఠిరుడు గొప్ప లక్షణం ఏది? యక్ష ప్రశ్నలు మామూలు టైంలో సరే ఈయన లోపల అన్ని రకాలు ఉన్నాయి. ఇందులో ఉన్నటువంటి అన్ని కూడా కరెక్టే. శౌర్యం కరెక్టే, వినయం కరెక్టే, ధనుర్విద్య కరెక్టే, కోపం తప్ప మిగతా 3 కరెక్టే. కానీ యక్ష ప్రశ్నలకు వచ్చేసరికి వినయము, ధర్మనిష్ట. యక్ష ప్రశ్నలకు వచ్చేసరికి యక్ష ప్రశ్నలో ఇది ఒక క్షత్రియుడిగా ఏది ఇంపార్టెంట్? శౌర్యము, ధనుర్విద్య ఒక క్షత్రియుడిగా ఇంపార్టెంట్. కానీ ఎప్పుడైతే యక్ష ప్రశ్నలలో ఈయన యొక్క వినయము, ఈయన యొక్క సత్యభావము, ధర్మభావం మాత్రమే యక్ష ప్రశ్నలలో ఇంపార్టెంట్. సూర్యుని ఉదయింపజేసేది ఫస్ట్ క్వశ్చన్. ఏదైతే పురాతనమైనటువంటి పరబ్రహ్మ స్వరూపం ఉందో అదే. సూర్యుడు దేంట్లో ప్రతిష్ఠింపబడి ఉన్నాడంటే సత్యం. సత్యం అంటే ఒక నియమితమైనటువంటి ఒక చక్రం. బ్రాహ్మణుడికి వేదాధ్యయనమే చేస్తున్నది స్ట్రైట్ ఫార్వర్డ్. బ్రాహ్మణుడి యొక్క తపస్సు ఎక్కడి నుంచి వస్తుంది? ఆయనకి సత్పురుష ధర్మం ఏంటి అంటే తపస్సు నుంచి వస్తుంది, అది అనుకున్నదే. బ్రాహ్మణుడిలో ఉన్నటువంటి మామూలు స్వభావం ఏంటి? అందరిలో ఉన్న స్వభావం ఏమని? బ్రాహ్మణుడు మరణిస్తాడు, వేరేవాడు మరణిస్తాడు. అదే క్షత్రియులకు వచ్చేసరికి ఏమవుతుంది? క్షత్రియుల లోపల మనిషి స్వభావం ఏంటంటే వాళ్ళు భయపడతారు. మనం మామూలుగా ఏమనుకుంటాం? క్షత్రియులు భయపడరు అనుకుంటాం.
కానీ క్షత్రియుల లోపల భయపడతారు. సో భయం అనేది వాళ్ళలో సహజ స్వభావం, అంటే వారికి కూడా మనుషులలో ఉండే కానీ మనం అలా అనుకోము. అదే విధంగా బ్రాహ్మణులు ఏమనుకుంటారు, వీడు మంచి తెలివైనడు రా, వీడికి మరణం లేదు, వీడు అమరుడు అనుకుంటాం. కానీ వారికి కూడా మరణం ఉంది. ఆత్మజ్ఞానం వస్తే తప్ప అమరుడు అయ్యేటటువంటి అవకాశం లేదు. క్షత్రుడికి దైవత్వం ఇచ్చేది ఏంటి అంటే, ఇక్కడ క్షత్రియుడు అన్నాడు కాబట్టి ఆయుధము దైవత్వాన్ని ఇస్తుంది. వీడి ముఖ్యమైన ఉద్దేశం ఏంటి, ప్రజలను రక్షించడం వీడి ముఖ్యమైనటువంటి ఉద్దేశము. సామవేదం అంటే ఏమని చెప్పుకున్నాం మనము, ప్రాణము, అటు ఇటు ప్రాణం. యజ్ఞం జై శ్రీకృష్ణ సార్, ఆ క్షత్రియునికి దైవత్వాన్ని ఇచ్చేది శౌర్యం కాదా సార్? ఆయుధం ఎక్కడ వచ్చింది శౌర్యము? యా, అంటే ఇక్కడ మనకు మన యక్ష ప్రశ్నల ప్రకారము అస్త్రం అని ఉంది చూడండి ఒకసారి. ఆ ప్రశ్న మీకు యక్ష ప్రశ్నలు చూసారా మీరు? ఆ ప్రశ్న యక్ష ప్రశ్న ఆ ప్రశ్న ఒక్కసారి నేను చదువుతాను. దైవత్వాన్ని ఇచ్చేది. ఓకే సార్. యా నేను చదువుతాను, ఆగండి. కిం క్షత్రియానాం దేవత్వం కశ్చ ధర్మసతామివ కశ్చైషా మానుషో భావః కిమేషామ సతామివ. క్షత్రియులలో దైవత్వం ఏది, వారిలో మంచి లక్షణం ఏది, వారిలో మనుష్య స్వభావం ఏది, వారిలో చెడు లక్షణం ఏది? క్షత్రియులలో ధనుర్విద్యతో దైవత్వం వస్తుంది. క్లియరా? ప్రశ్నకు తెలిసిపోయిందా? ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్. శౌర్యం కరెక్టే, శౌర్యం ఉండాలి, నో డౌట్. కాకపోతే ఇక్కడ మనకి యక్ష ప్రశ్న ప్రకారం వారికి బ్రాహ్మణులకు సత్యము ధర్మము అని చెప్పకుండా మనం ఏమని చెప్పాము, బ్రాహ్మణుల లోపల ఏది ముఖ్యమని చెప్పుకున్నాం, బ్రాహ్మణులలో వేదాధ్యయనం అని చెప్పుకున్నాం. బ్రాహ్మణులకు ఎలా అయితే వేదాధ్యయనము ముఖ్యమో, క్షత్రియులలో ఆయుధాధ్యయనం ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ సరే, ప్రాణం అయిపోయింది. యజ్ఞాన్ని ఏది వరిస్తుంది అంటే శ్రద్ధ, ఋగ్వేదం. ఈ రెండు కూడా కరెక్టే. ఋగ్వేదం లేదా ఇక్కడ జవాబు, వేదం అని ఇచ్చాడు అంతే, ఋగ్వేదము. సో మీరు ఏది చెప్పినా కరెక్టే. 12వది బి అండ్ డి. 12వది డిలో ఋగ్వేదం అని రాసుకోండి, నేను రాసినట్టు లేను. 12వది చూసుకున్నారు ఆ ప్రశ్న, యజ్ఞాన్ని వృణుతే ఏది అంటే ఋగ్వేదం. అని పెట్టారు సార్, వేదం అని పెట్టారు. రెండు కరెక్టే. శ్రద్ధ కూడా కరెక్టే, శ్రద్ధ కూడా కరెక్టే. అండ్ ఇది ఎందుకంటే యజ్ఞం అనేది ఎప్పుడు శ్రద్ధగా చేయాలి. యజ్ఞం అంటే ఇప్పుడు ఉదాహరణకు మనం పితృయజ్ఞం చేస్తాం, పితృయజ్ఞాన్ని పితృమేధము అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. శ్రద్ధతో చేసేదే శ్రాద్ధము అంటారు అని చెప్పి తెలుసుకున్నాం. కాబట్టి శ్రద్ధ అనేటటువంటిది, శ్రాద్ధం కూడా యజ్ఞమే. మనిషికి ఆత్మ ఎవరు, ఇది స్ట్రైట్ ఫార్వర్డ్, పుత్రుడు. దైవం ఇచ్చిన పుత్రుడు, కర్మగాలి భార్య. మనిషి దేనిపైన ఆధారపడి జీవిస్తాడు, ఆబ్వియస్లీ వర్షం పైన. సార్ ఒక్కసారి ఏదో అన్నారండి సార్, భార్యని ఏదో కలిపారేంటి సార్? మీరు విన్నారు కదా, ఎవిడెన్స్ లేవు మళ్ళీ ఏంటి సార్ మమ్మల్ని? అంతే కదా, అంటే మమ్మల్ని బాధ కూడా అది కాదు సార్, దేనికి విశేషం అక్కడ మనకి చెప్పలేదు. భార్యాభర్త అని ఇవ్వలేదు సార్, సహచరి ఎవరైనా కావచ్చు, ఎవరికైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీరు అన్నమాట మీరు వెనక్కి తీసుకోవాలి సార్. అన్నాడు అక్కడ ప్రశ్న అలా ఇచ్చాను, నేను అలా ఇవ్వనే అలా కాదు కదా ఇక్కడ. ఇచ్చాను. కరెక్టే, అవును. కానీ అక్కడ మిత్రుడు అన్నాను, మిత్రుడు అంటే తప్పది యాక్చువల్ గా. నేను ఎవరైనా కావచ్చు కదా సార్, ప్రశ్న సరిగా రాయలేదు. భార్య కావచ్చు, భార్యకి భర్త కావచ్చు. అవును సార్, అవును అవును. మనిషి దేనిపైన ఆధారపడి జీవిస్తాడు, వర్షము. మనిషి పరమమైన ఆశ్రమం ఏంటంటే ధర్మం. ఇది మనము భగవద్గీత నుంచే తెలుసుకుంటూ వస్తున్నాం. ధర్మము, ఎడవకుండా ఉండడము, ధైర్యము అనేది. కాబట్టి ధర్మమే మనకు ఆశ్రయము. భూమి కంటే భారమైనది తల్లి, ఆకాశం కంటే గొప్పవాడు తండ్రి, గాలి కంటే గొప్పదైనటువంటిది మనస్సు, గడ్డి పరక కంటే నీచమైనటువంటిది ఆశ. బతికిన్ని ఉన్నప్పటికీ కూడా శవంతో సమానం ఎవడు అంటే 5 రకాల యజ్ఞాలు చేయడు చూడు. అతిథికి యజ్ఞం చేయడు, ఇంటికి వచ్చిన ఇవి సరిగా చేయడు, కర్మకాండలు సరిగా చేయడు. ఏవైతే మనకు ఖచ్చితంగా 5 యజ్ఞాలు చేయాలని చెప్పాడో అవి చెయ్యని వాడు ఎవరైతే ఉంటాడో వాడు శవంతో సమానము అని చెప్పి మనం తెలుసుకున్నాం. నిద్రించిన కనుమూయంది ఆబ్వియస్లీ చేప. హృదయం ఉన్నా కూడా హృదయం లేనిది ఏది అంటే రాయి అని చెప్పేసి చెప్పుకున్నాం. వాడు రాయి అయ్యా, వాడు బండ రాయి అని చెప్పేసి అంటాం కదా. అలాగా బయట ఉన్నవాడు, విదేశాల్లో అక్కడ ఇక్కడ ఉన్నవాడికి ఎవడయ్యా ఫ్రెండ్ అంటే విద్య, వాడు నేర్చుకున్నటువంటి విద్య. అదే అక్కడ పనికొస్తుంది, వాడికి నిజమైనటువంటిది అక్కడే పనికొస్తుంది. మరణించిన తర్వాత మనిషి ధర్మాన్ని పాటించాలి. ఎందుకంటే ధర్మమే నీ వెనకాల వస్తుంది. నువ్వు చేసినటువంటి ఇతర పనులు, పిచ్చి వేషాలు, డాన్స్లు, పారాయణలు రావు. నువ్వు ధర్మ ఆచరణ ఎలా చేశావు అని చెప్పి అది మాత్రం నీ వెనకాల వస్తుంది. ఫస్ట్ 25 క్వశ్చన్స్ లో ఏదైనా ఇరిటేట్ చేసినటువంటి ప్రశ్న ఏదన్నా ఉందా?
పేపర్ 2 లో 11 ఒకసారి చెప్పరు సార్. 11 సార్. కంటే హేయమైనది ఆశ, పద- చింత అని చెప్పినారు కదా సార్. ఏంటమ్మా? గడ్డి పరక కంటే హేయమైనది 11కి ప్రాణం. 11 ప్రాణం. ప్రాణం అండి. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనే కదా. ఓకే ఓకే సార్. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చనే ఉంది. ఇంకోటి ఏంటన్నారు? గడ్డి పోడ్చా గడ్డి పరక కంటే హేయమైనది చింత చింత. అని అదే చింత. అంటే ఇందులో ఆశ సార్ అధికమైనది. రెండు కరెక్టే కదా. ఆశ వల్ల చింత అంటే ఆశలు కూడా చింతలు. చింత ఆశ. ఆశ తీరకపోతే చింత కోరిక అనేది ఉంటుంది కాబట్టి చింత మనిషిని కాల్ అలా చేస్తుంది అనేది. మీరు కావాలంటే చేంజ్ చేసుకోండి. అది నేను రాసిన ప్రశ్ననే కాబట్టి చేంజ్ చేసుకోండి. ఓకేనా? ఇది నాకు 2 గంటలు పట్టింది రాయడానికి. ఓకే, నెక్స్ట్ 26వ ప్రశ్న నుంచి యుధిష్ఠిరుడు ప్రకారము ఒక వ్యక్తి తెలివైన వాడు, విద్యావంతుడు ఎప్పుడు అవుతాడు? మెయిన్ అధ్యయనం చేయడం ద్వారా అవుతాడు. అధ్యయనం అన్నిటికంటే కూడా గొప్పది. మహత్తు దేనివల్ల వస్తుంది అంటే అఫ్ కోర్స్ తపస్సు చేస్తేనే మహత్తు వస్తుంది. ఇంకా వేరే రకంగా మహత్తు వచ్చే అవకాశమే లేదు. తపస్సు అంటే మెడిటేషను. ఈ మెడిటేషన్ ఎవరైతే చేస్తారో వారికి మాత్రమే ఇది మహత్వం అనేది వస్తుంది. ఇది లేని వారికి వచ్చేటటువంటి అవకాశం లేదు. అందుకే మనం చాలా విషయాలు నేర్చుకున్నా కూడా ఈ ఫోకస్డ్ గా చేసేటటువంటి తపస్సు, ప్యాషన్ అన్నిటికంటే కూడా గొప్పది. అది మనం యాత్రలో నేర్పించబోతున్నాం. మనిషికి నిజమైనటువంటి సహాయకుడు ఎవరు? అఫ్ కోర్స్ ధైర్యం. ఇది మనం ఇంతకుముందు కూడా వచ్చింది. ఒక వ్యక్తి బుద్ధిమంతుడు ఎలా అవుతాడు అంటే పెద్దవాళ్లకు సేవ చేయడం ద్వారా అని మనం తెలుసుకున్నాం. పెద్దవాళ్ళు అంటే వృద్ధులు, గురువులు, వీళ్ళందరికీ. ఎందుకని? వాళ్ళ అనుభవాల నుంచి మనం నేర్చుకుంటాం. గురువు గారి అనుభవాలు నేర్చుకుంటాం. మరి వయసు పెరిగితే గురువుల సేవ చేత అన్నారు అంటే మనం ఏం చెప్పాలి? కాదు, వయసు పెరిగితే బుద్ధిమంతుడు అవుతాడా అని ఉంది అక్కడ. మీరు చూడండి సరిగా. బుద్ధిమంతుడు ఎలా అవుతాడు? వయసు పెరిగితే బుద్ధిమంతుడు అవుతాడా? అవడు. కానీ పెద్దవాళ్ళని సేవిస్తే, పెద్దవాళ్ళని సేవ చేస్తుంటే వాళ్ళ దగ్గర కొత్త విషయాలు తెలుసుకునే అవకాశం ఉంది. అదిగాక ఏమవుతుంది? వేరే వాళ్ళకు సేవ చేసినప్పుడు నువ్వు వినయంగా మారేటటువంటి అవకాశం ఉందయ్యా అని చెప్పి అక్కడ ధర్మరాజు అర్థం అన్నమాట. ఎప్పుడు కూడా సేవ ద్వారానే బుద్ధిమంతుడు అవుతాడు. వినయంగా ఉన్నవాడు మాత్రమే బుద్ధిమంతుడు. బ్రాహ్మణుడికి దైవత్వం, ఇది ఇందాక చెప్పుకున్న ప్రశ్న మళ్ళీ చెప్పినట్టున్నాను. బ్రాహ్మణుడికి సత్య ధర్మము, తపస్సు. సరే, అది కూడా ఇందాక చెప్పుకున్నాం. బ్రాహ్మణుడి యొక్క ఇది కూడా చెప్పుకున్నదే. బ్రాహ్మణుడు అసత్పుడ పరనింద. ఈ పరనిందది జ్ఞాపకం ఉందా అందరికి? ఈ పరనింద 2 రకాలుగా నేను యక్ష ప్రశ్నలు చెప్పినప్పుడు 2 రకాలుగా చెప్పాను. ఒకటేమో బ్రాహ్మణుడు నింద చేయడం ఒకటి, తర్వాత బ్రాహ్మణుడు కూడా వేరే వాళ్ళని నింద చేస్తారు. బ్రాహ్మణులు వేరే వాళ్ళని నింద చేయటమును, మనం కూడా గురువులను నింద చేయటము, బ్రాహ్మణులను నింద చేయడం, ఇది 2 కూడా ఇది సత్పురుష లక్షణం కాదు. అంటే ఏంటి? ఇది ఒకటి బాగా వినండి కొద్దిగా అందరూ. ఇదేంటి? ఇప్పుడు బ్రాహ్మణ్స్ కూడా చెప్తుంటారు వాడికి సరిగా రాదంటే పూజ, ఇలా పరిణిత చేస్తూ ఉంటారు. వాడు పాడైపోతాడు, చూడండి, నా మాట వినండి మీరు, వాడు పాడైపోతాడు, ఎందుకు పనికి రాకుండా పోతాడు, ఇలా అంటారు కదా, అది పరిణిత. ఇంకొకటి ఏంటి? ఈ బ్రాహ్మణుడు చూసావా, అన్ని పోయినాయి. వాడు లక్షలు ఖర్చు పెడతాడు వాడి గొప్పతనం కోసం. అవసరానికి మాత్రం 5,000 ఖర్చు పెట్టాడు, 10,000 ఖర్చు పెట్టాడు. వాడు ఏమంటాడు? బ్రాహ్మణ్ చూడరా ఎన్ని పైసలు తీసుకున్నాడు, పెళ్లికి 30,000 తీసుకున్నాడు. బ్రాహ్మణుడి మధ్య బాగా కమర్షియల్ అయిపోయారు. గుడికి వెళ్తే పైసలు ఇచ్చాను ఆయన చేతిలో. నువ్వు పాడు చేస్తున్నావు బ్రాహ్మణులని. బ్రాహ్మణుడి చేతిలో 20 రూపాయలు పెడితే నన్ను దేవుడు చూడనిచ్చాడు. నువ్వు నాశనం అయిపోతావు. అక్కడ పాడయ్యేది బ్రాహ్మణుడు కాదు, నువ్వు నాశనం అవుతావు. నువ్వు చేసిన తప్పుకు నువ్వు నాశనం అవుతావు. అది తెలియక మనం తప్పులు చేస్తున్నాం. క్షత్రియుల్లో దైవత్వానికి ఆయుధం ప్రతీక, క్షత్రియుల్లో సత్పురుషం ప్రజారక్షణ, ఇవన్నీ ఇంతకు ముందు తెలుసుకున్నారే. దాన్ని ఇంకొక నమస్తే సార్. మరి బ్రాహ్మణులు మనవల్ని నింద చేసినప్పుడు సార్ వాళ్ళు కూడా నింద చేస్తారే, వీడు ఏమి ఏడు హారతిలో 10 రూపాయలు కూడా వేయదంటారే. అవును, అది కూడా తప్పే. అదే కదా ఇక్కడ మనం తెలుసుకున్నది. ఇప్పుడు 2 కూడా తప్పే అని చెప్పి తెలుసుకున్నాం కదా. వాళ్ళు పరనింద చేసినా, వాళ్ళని పరనింద చేసినా 2 తప్పే అని చెప్తున్నా నేను. 2 కూడా తప్పే. అసలు పరనింద మామూలుగానే తప్పు, కానీ అది బ్రాహ్మణుల మీద, బ్రాహ్మణుల వల్ల ఎక్కువ జరుగుతున్నారు. పరనింద ఇప్పటివరకు ఎక్కువ జరిగిందంటే బ్రాహ్మణుల వల్లనే. క్లియరా? ఎవరా ప్రశ్న అడిగింది? ఎవరు సార్? క్లియర్ సార్, థ్యాంక్ యూ సార్. అయితే అట్లా అని చెప్పి అలా అని చెప్పి వేరే వాళ్ళు తప్పు చేయడం లేదని కాదు, తప్పు వేరే వాళ్ళు చేయడం లేదని కాదు. అన్ని రకాల తప్పులు చేస్తారు అందరూ. కానీ మనం ఏమంటాం? బ్రాహ్మణే కమర్షియల్ అయిపోయాడు అంటారు. మరి మిగతా వాళ్ళందరూ కమర్షియల్ అయినప్పుడు లెక్క లేదా? బ్రాహ్మణ్ ఒక్కడే కమర్షియల్ కనిపిస్తాడా? డాక్టర్లు వేలు గుద్దుతున్నారు సార్, లక్షలు కాదు వాళ్ళ లెక్క తెలుసా? అవసరం లేని ఆపరేషన్స్ చేస్తున్నారు తెలుసా నీ శరీరం మీద.
అది చిన్న చిన్న సార్ ఆపరేషన్స్ కి లక్షల్లో తీసుకుంటున్నారు. కార్ మెకానిక్ దగ్గరికి వెళ్ళండి, రియల్ ఎస్టేట్ లో వాళ్ళని చూడండి, వాళ్ళకి కనీసం ఫండమెంటల్స్ అయినా ఉంటాయా, వాళ్ళకి ఎథిక్స్ ఉంటాయా రియల్ ఎస్టేట్ వాళ్ళకి? ఎన్ని మోసాలు మోసాలు మోసాలు. మన దేశం నాశనం అయిపోవడానికి సగం కారణం 90% కారణం రియల్ ఎస్టేట్ వాళ్ళే. వాళ్ళని ఎలా కొట్టాలి? ఏ ఈత బరికితో కొట్టాలి వాళ్ళని? సో కాబట్టి అందరూ కమర్షియల్ గా తయారైపోయారు. కరోనా వచ్చిన తర్వాత ప్రతి మనిషి దారుణంగా తయారయ్యాడు. కానీ ఏమవుతుందంటే ఎక్కువ మంది నింద చేసేది బ్రాహ్మణులను. ఎందుకంటే బ్రాహ్మణులు ఎదురు చెప్పలేరు కాబట్టి వాళ్ళ ఉక్రోషం అంతా కూడా, కసి అంతా కూడా బ్రాహ్మణులు అంటే మాలాంటి వాళ్ళని బ్రాహ్మణులు అన్నారు. ఓకే, బ్రాహ్మణులు అంటే ఎవరంటే నేను కులం ద్వారా ఈ వృత్తి చేసే వాళ్ళని మాత్రమే చెప్తున్నాను. మాలాంటి వాళ్ళని ఎప్పుడు క్రిటిసైజ్ చేయడు, ఎందుకంటే మేము సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ మాకెప్పుడు క్రిటిసైజ్ చేయడు. నేను అనేది బ్రాహ్మణులు అంటే పూజలు వాళ్ళు చేసే బ్రాహ్మణులు అని చెప్తున్నా. వాళ్ళని చాలా మంది క్రిటిసైజ్ చేస్తారు. మమ్మల్ని క్రిటిసైజ్ చేస్తే మేము ఊరుకోము, మేము పీక్తాం, రెండు పీక్తాం. గుళ్ళో హారతి పడేలు వేసిన డబ్బులు కూడా తీసుకునేవారు సార్ పురోహితులను. అదే వాళ్ళ డాక్టర్ అయితే ఫీజు అడ్మిషన్ ఫీజులు అంటాడు, టెస్టులు అంటారు, అవి అంటారు, వాటిని మాత్రం ఏమన్నారు. ఎవడేమన్నాడు? అది కాక మోసం. బ్రాహ్మిన్స్ ని ఎంత మంది నింద చేస్తారు తెలుసా? దానివల్ల సర్వనాశనం అయిపోతారు. ఎందుకంటే ఈ వ్యవస్థ ఈ రోజుకి ఏమైతుందంటే బ్రాహ్మణులందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఎవ్వడు బ్రాహ్మణ్యం చేయడం లేదు. ఒకప్పుడు నేను మీకు చెప్పాను అనుకుంటా, మంథెని తర్వాత ధర్మపురి, ఈ రెండింటి లోపల బ్రాహ్మణ గడపలు చాలా ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా జనాలు తాగడం మొదలెట్టారు. ఊరు లోపల డెవలప్మెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మెల్లమెల్లగా బ్రాహ్మణ్యం నుంచి అందరూ దూరం వెళ్ళిపోయి మేము కూడా అమెరికాలకు వెళ్ళిపోవాలి. అవును, కరెక్టే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శ్రీనివాస్ ఉన్నాడు. శ్రీనివాస్ ని ఏ పూజారిగానో చేస్తుంటే నా బతికేం చేసేవాళ్ళండి మీరు? బిచ్చగారి కంటే అన్యాయంగా చేసేవాళ్ళు. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉన్నాను కాబట్టి నా లైఫ్ వెళ్ళిపోయింది, దర్జాగా రాయల్ గా వెళ్ళిపోయింది. లేకపోతే నన్ను కుక్క బతుకు చేసేవాళ్ళు మీరు. వేదం నేర్చుకుంటే, కష్టమైన వేదం నేర్చుకుంటే నన్ను కుక్కను చూసినట్టు చూసేవాళ్ళు మీరు. ఉంటారు అందులో మళ్ళీ బ్రాహ్మణుల్లో కొంతమంది వాళ్ళు చాలా మోసాలు చేసేవాళ్ళు ఉంటారు. వాళ్ళు కమర్షియల్. వాళ్ళ నెంబర్ ఏమన్నారు మళ్ళీ, ఆయన నాగఫణి శర్మ ఆయన ఏదో నాలిక మీద రాస్తే నీ పిల్లలకు చదువు వస్తుందిరా. ఆయన కింద ఇంకొక ఆయన ఉంటాడు రామకృష్ణ, శంకరమంచి రామకృష్ణ. వీళ్ళందరూ కమర్షియల్ కాదా? మామూలు కమర్షియల్ కాదు, దారుణమైన కమర్షియల్. ఆయన శంకరమంచి రామకృష్ణ మా ఇంట్లోపల వద్దు 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 అని మా అమ్మకి ఎంత చెప్పినా వినకుండా, మా అమ్మ ఈ హంగు ఆర్భాటాలు అందుకే అసహించుకుంటాను చేశారు. ఆయన తీసుకొచ్చి చేశాడు. ఆ రోజుల్లో అంటే నేను ఎప్పటి చెప్తున్నాను, 2007 లోపల ₹1,00,000 పైన బాదాడు. ₹1,00,000 పైన బాదాడు ఆ 2 రోజుల కార్యక్రమానికి. బాది అది చేయించాడు. ఇక నీతులు చెప్తాడు. వాక్ చాతుర్యం చాలా ఉంది. వేలాది మంది శిష్యులను తయారు చేసుకున్నాడు. హైయెస్ట్ కమర్షియల్ త్రూ ఈ నాగఫణి శర్మ వీళ్ళందరూ ఎవరైతే కమర్షియల్ వాళ్ళందరి ద్వారా పైకి వచ్చిన వాడు. వీళ్ళకి ఏమైందంటే శాస్త్ర జ్ఞానం చాలా అద్భుతంగా వచ్చింది, కానీ మానవ విలువలు ఏవైతే ఉన్నాయో వాటిని కోల్పోయారు వాళ్ళు. ఇదైనా 15 రోజులకే మా నాన్న చనిపోయారు. సో నేనేమంటానంటే వాళ్ళ దీవెనలు పనిచేయవు, వాళ్ళ ఇవి పనిచేయవు, ఏమి పనిచేయవు. అబద్ధం. నన్ను నమ్మండి. నమ్మరు. మీరేం చేస్తారు? దానికి వెళ్తారు, పెళ్లిళ్ళకు పోతారు, మీ జీవితం బాగుపడుతుంది ఒక్కసారి చేద్దాము అంటే మన యాత్ర శిబిరానికి రారు. చెయ్యండి. ఎవరిది వాడికి అది అనుభవంలోకి రాందే ఇవి అర్థం కావు తెలుసా. చాలా ఇది ఏంటంటే క్షత్రియుడి యొక్క చెడు లక్షణం ఏంటి అంటే శరణొచ్చిన వాళ్ళని వదిలేయడం. కొంతమంది వాళ్ళు నిజం చెప్పాలంటే శరణొచ్చిన వాళ్ళ కోసం వాళ్ళ ప్రాణాలను తెగించైనా వాళ్ళు కాపాడాలి, కానీ వాళ్ళు ఏం చేస్తారు? శరణొచ్చిన వాళ్ళని వదిలేస్తారు. అది చాలా దురదృష్టమైనటువంటిది. యజుర్వేదంకి సరే, యజుర్వేదం అంటే కర్మకాండాలు చేసేది కాబట్టి ప్రాణము. సామవేదమేమో ప్రాణము, యజుర్వేదమేమో మనస్సు అంటే కర్మకాండాలు చేస్తుంది కాబట్టి యజుర్వేదం మనస్సు, ఋగ్వేదం వాక్కు, యజుర్వేదం మనస్సు, సామవేదం నీలో ప్రవహించేటటువంటి ప్రాణము. ప్రాణం అంటే ఏంటి? పాటలు, సరిగమ పదని, అదే సామవేదం. పాటల రూపంలో ఉండేది సామవేదము. పని చేసేదాన్ని యజుర్వేదం అంటారు. మాట్లాడి మంత్రాలను పఠించేదాన్ని ఋగ్వేదం అంటారు. అది ఇక్కడ మనం 38 లో తెలుసుకున్నాం. 39 ఋగ్వేదము శ్రద్ధ లేదా వేదము. యజ్ఞాన్ని ఏది గొప్పగా చేస్తుంది అంటే అఫ్ కోర్స్ సత్యమే, అన్నిటికంటే కూడా గొప్పది సత్యం. నెక్స్ట్ దేవతలకు మెయిన్ అతిదేవుడు అంటే ముఖము అగ్ని కాబట్టి అన్ని అగ్నిలో వేస్తాము, అవి అగ్నిగా వెళ్తాయి. ఓకే, సనాతన ధర్మం ఇది డైరెక్ట్. ఇది తర్వాత క్వశ్చన్. సనాతనం
అయినటువంటి ధర్మం ఏది అంటే అన్నిటికంటే కూడా పాతది ధర్మం. నేను అది రాయడం తప్పు రాశాను. సనాతనంగా ఏది యుధిష్ఠుడు పేర్కొన్నాడు అంటే ధర్మం ఎప్పుడు ఉండేది. అమృతం అంటే అగ్ని కదా, అగ్ని అనేది ముఖం, డైరెక్ట్ గా అగ్నిముఖంలో అన్ని వేస్తారు. దేవతలలో ప్రధానంగా అగ్నికి వేస్తారు. అగ్ని దేవుడు ఏం చేస్తాడు, దీన్ని తీసుకెళ్లి మిగతా దేవతలందరికీ ఇస్తాడు. మీరు యముడికి ఇవ్వాలి అని చెప్పేసి అంటారు, యముడికి ఇస్తాడు. ఇంద్రుడికి ఇవ్వాలి అంటే ఇంద్రుడికి ఇస్తాడు. అశ్విని దేవతలకు ఇవ్వాలి అంటే అశ్విని దేవతలకు ఇస్తారు. కానీ తీసుకునేది మాత్రం అగ్నినే. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ పాలునే అమృతంగా చెప్పడం అనేది జరిగింది. మనుషులకు పాలే అమృతము, ఆవు పాలే అమృతము అని చెప్పేసి ధర్మరాజు చెప్పాడు. ఈ జగత్తంతా సరే జీవశక్తి లోపలే ఉంది. ఈ జీవశక్తే మనకు ఆకాశంగాను, భూమిగాను, వాయువుగాను, అగ్నిగాను, నీరుగాను ఇదైంది. ఆ జీవశక్తి ఏదైతే ఉందో అది పరబ్రహ్మ యొక్క ఆత్మశక్తి. తర్వాతది 45ది సర్వధర్మాలలో ఏది అంటే ఉన్న ధర్మాన్ని, స్వధర్మాన్ని పాటించడమే సర్వధర్మాలలో స్వధర్మమే గొప్పది అని చెప్పి 45ది. 46ది అన్నిటికంటే గొప్పది ఏంటయ్యా శుద్ధి చేసుకోవడం, గంగా స్నానమా, సముద్ర స్నానమా ఇవ్వ అంటే కాదు, మనకు కావాల్సింది మనస్సు యొక్క శుద్ధి. అన్నిటికంటే గొప్పమైనటువంటి దానం ఏంటయ్యా అంటే భూత రక్షణ, అందరినీ రక్షించడం. ఇది 3 సార్లు వచ్చింది ప్రశ్న, కొన్ని మీరు తీసేసేయచ్చు. యుధిష్ఠిరుడి ప్రకారము ఇది మొన్న మనం తెలుసుకున్నది, రీసెంట్ గా తెలుసుకున్నది, లేటెస్ట్ దాంట్లో వచ్చి, ఇది నేను ముందరిలోనే రాసేసినట్టున్నా. అన్నిటికంటే కూడా ఎవరిని ఓడించలేము అంటే క్రోధాన్ని ఓడించలేము అని చెప్పేసి తెలుసుకున్నాము. ఇది కూడా లేటెస్ట్ గా తెలుసుకున్నదే. అంతుపట్టని వ్యాధి ఏది, అంతం లేని వ్యాధి ఏది అంటే పిసినారితనము. నిజమైన సాధువు ఎవరు, ఇది కూడా రీసెంట్ గా తెలుసుకున్నదే, సర్వభూత హితేరథ అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ మన జీవితంలో అన్వయం. యక్ష ప్రశ్న ప్రకారం మోహం అంటే ఏంటి అంటే ధర్మము అధర్మం, ఇది కూడా మనం నిన్న తెలుసుకున్నాం. మానం అంటే ఏంటి అంటే దానికి కూడా మనం తెలుసుకున్నాం, అహంకారము అని చెప్పేసి. ఆలస్యం అంటే ఏంటి అనే దాన్ని, అసలైన పనులు ధర్మ కార్యాలని మనము పోస్ట్ పోన్ చేయడమే ఆలస్యము అని చెప్పేసి తెలుసుకున్నాం. శోకానికి మూల కారణం అజ్ఞానం అని నిన్న చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. దానికి ఒక సీక్వెన్స్ కూడా పెట్టుకొని మనము నేర్చుకున్నాం. శోకానికి మూలము అజ్ఞానము. నిజమైన పండితుడు ఎవడు అంటే బాగా ఆర్గ్యుమెంట్ చేసేవాడా కాదు, వేదాలు బాగా బట్టి కొట్టినవాడా కాదు, బాగా సాంస్క్రిట్ మాట్లాడేవాడా కాదు. ఒక ఆవిడ మన దగ్గరే స్టూడెంట్ గా ఉండి మనలోనే ఎవరికి సాంస్క్రిట్ రాదండి అని చెప్పేసి మళ్ళీ మన ప్రవచనాలనే నోట్స్ గా రాసి బయట వాళ్ళకి అమ్ముకునేది. సో ఇట్లాంటి అంటే ఈ నీచపు లక్షణాలు ఏవైతే ఉంటాయో ఇవి కంటిన్యూస్ గా మనకు కనిపిస్తూనే ఉంటాయి. మా అబ్బాయికి ఉద్యోగం వచ్చిందండి, మరి ప్రవచనాలు చెప్పాను, నాకు కూడా ఉద్యోగం రావాలి కదా, నాకు పెద్ద ఉద్యోగం ఒకటి వచ్చేది ఉంది, మరి అది రావాలి కదా, కాషాయ వస్త్రాల ఉద్యోగం, మరి ఇంకా రాలేదు, వాడు ఇంకా 5 ఏళ్ళు ఆగమన్నాడు. సో ధర్మాన్ని తెలిసి ఆచరించేవాడు మాత్రమే పండితుడు. ధర్మాన్ని బాధ్యతలు ఉన్నాయి కదా సార్, పిల్లల పెళ్లిళ్ళు అవి ఉన్నాయి కదా సార్, అవి అయిపోవాలి కదా. నా ధర్మం కాదు. యక్ష ప్రశ్న ప్రకారం నాస్తికుడు ఎవరు అనేది ఇది నేను ఇంకా చెప్పలేదు. బట్ ఒకటే ఏంటంటే నిజమైన పండితుడు అంటే నిజమైన పండితుడు ఎవరు అంటే వేదాల కన్నా. సో కామం అనేటటువంటిది ఎందుకు సంసారానికి మూలము, కామము అనేటటువంటిది ఎందుకు సంసారం, ఇది కూడా మనము బంధాలను సృష్టిస్తుంది. మనం చెప్పుకోలేదు ఇంకా, నేను ముందే తయారు చేసి పెట్టాను, అంతవరకు అయిపోతుందని. సో అసూయ మనశ్శాంతిని దెబ్బతీస్తుంది. నిజమైన స్నానమేమో అంతఃకరణ శుద్ధి లేదా చిత్తశుద్ధి అని చెప్పి చెప్పుకున్నాము. దానం యొక్క ముఖ్య లక్షణము భూత రక్షణ అని చెప్పి 60వ దాంట్లో తెలుసుకున్నాము. క్రోధం దుర్జయ శత్రువు అంటే ఇది మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం, అంతరంగ శత్రువులను ముందు మనం జయించాలి అనేది. లోభం పెద్ద వ్యాధి అన్న విషయాన్ని తెలుసుకున్నాము. ఇది మనం భజగోవిందంలో కూడా నేర్చుకున్నాం. సర్వభూత హితుడే సాధువు ఎందుకు అంటే తన స్వార్థం కంటే కూడా లోకహితాన్ని చూసుకునేటటువంటి వాడు. ధర్మం యొక్క అంతిమ ప్రయోజనం ఏంటి అంటే సకల జీవులను ఇది ఎన్నిసార్లు వచ్చిందో అన్ని జీవులను రక్షించాలి అనేది. కాబట్టి మీరేంటంటే ధర్మం గురించి అడిగిన ప్రతిసారి కూడా సర్వభూత హితం గురించి చెప్పాలి. ఇవి కంపల్సరీగా అంటే అది చాలా సార్లు వస్తుంది మీకు. ఆ ప్రశ్న నేను ఫ్రేమ్ చేసినప్పుడు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చెప్పాను అనమాట. తల్లి కంటే భూమి గొప్పది అంటే తల్లి యొక్క త్యాగాన్ని గుర్తించి భూమి కంటే గొప్పది తల్లి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. తండ్రి ఆకాశం కంటే ఉన్నతుడు అంటే దేని గురించి చెప్తాము అంటే తండ్రి ఏం చేస్తాడు, మనకు తల్లి జన్మనిస్తుంది, కానీ తండ్రి ఏం చేస్తాడు, మన జీవితానికి ఒక డైరెక్షన్ ఇస్తాడు, మనకు కొన్ని విలువలు నేర్పిస్తాడు, సమాజంలో ఎలా బతకాలో నేర్పిస్తాడు. అందువల్ల తండ్రి ఆకాశం కంటే కూడా గొప్పవాడు అనేటటువంటి విషయం తెలుస్తుంది. మనస్సు గాలి కంటే ఎందుకు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది, మనస్సు గాలి కంటే ఎక్కువ స్పీడ్ గా వెళ్తుంది. కాబట్టి ఏం చేయాలి, దేని అవసరం ఉంది చెప్పండి ఎవరైనా? యుద్ధం, ధ్యానం, వ్యవసాయం, దానం. ధ్యానం సార్,
ధ్యానం సార్, ధ్యానం ఎందుకంటే చేస్తేనే కదా మనం కంట్రోల్లో ఉంచుకునేది, అలా కంట్రోల్ చెప్పొచ్చు. అది మనం కంట్రోల్ గా ధ్యానంలో ద్వారా మాత్రమే మనము కంట్రోల్ గా ఉండగలుగుతాం. సరే, చింత గడ్డి పరకల కంటే అనేది చెప్పగలుగుతారా? 68వ ఎవరైనా జవాబు? మానసిక ఒత్తిడి సార్. మానసిక ఒత్తిడి అంటే ఈ చింత వల్ల ఏమైతుంది, నీ మనస్సు పైన ఒత్తిడి పెరిగిపోతుంది అనేటటువంటి లెక్క అన్నమాట. అక్కడ పంచమహాయజ్ఞాలు చేయనటువంటి వాడు గృహస్థు జీవోత్సవం, ఎందుకంటే వాడి సామాజిక బాధ్యతలు లేవు వాడికి, అటువంటి వాడి జీవితం వ్యర్థము అని చెప్పి. అభయదానం, వేరే వాళ్ళకి అభయం ఇవ్వడం అనేటటువంటిది ఎందుకు గొప్పది అంటే ప్రాణికోటికి భద్రతనివ్వడం చాలా గొప్పది. నిజమైనటువంటి నాయకుడు ఎవడు అంటే ఈ క్షత్రియుడు. బేసికల్లీ ధర్మాన్ని ఆచరిస్తూ వేరే వాళ్ళని కాపాడగలిగేటటువంటి వాడు మాత్రమే. ఈయన లోపల ధర్మరాజు సమాధానాల లోపల వినయం ఉంది, సమత్వం ఉంది, ధర్మం ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి అని 72వ ప్రశ్న. దానికి వినయం కూడా యాడ్ చేసుకోండి మీరు. సమత్వం, ధర్మ, వివేకం, వినయం అని కూడా యాడ్ చేసుకోండి. ఓకే. యక్ష ప్రశ్నల అధ్యయనం వల్ల విద్యార్థి ఏం పొందాలి? ఏం చేయాలంటే శ్లోకాలు బాగా కంఠస్థం చేయాలి. ఫస్ట్ ప్రశ్న నేను 2 సార్లు 3 సార్లు రాశాను, శ్లోకాలు కంఠస్థం చేయాలి అని. మీరు చాలా మంది అదే ధర్మ వివేకం సార్ చెయ్యాలి. సంస్కృత వ్యాకరణం నేర్చుకోవాలా? శ్లోకాలు కంఠస్థం చేయాలా? వాద వివాదాలలో ఆర్గ్యుమెంట్ పెంచుకోవాలా? కాదు. చేయవలసింది ఏంటయ్యా అంటే జీవిత నిర్ణయాలలో ధర్మ వివేకాన్ని ధర్మం జ్ఞానం పెంచుకోవాలి. యక్ష ప్రశ్నలను ఉపనిషత్తులతోని మనం పోల్చామనుకోండి, రెండిటికి కూడా మనం గుర్తించాల్సింది ఏంటంటే ధర్మము అయిన తర్వాతనే మోక్షం. ధర్మము, అర్థము, కామము, మోక్షము. ధర్మము లేదే మోక్షం రాదు. ధర్మం వల్ల అర్థము, ధర్మం వల్ల కామము. కాబట్టి ధర్మం అనేది అన్ని దశలలో ఉంది. ఈ ధర్మమే మూలము మోక్షానికి కూడా. ధర్మము, అర్థము, కామము, మోక్షము అనుకున్నట్లయితే ఈ ధర్మమే అన్ని దశలకు మూలము. కాబట్టి ధర్మమే బేస్. కాబట్టి ధర్మం ఆచరించడం తప్పనిసరి. మళ్ళీ భగవద్గీతలో డి అనేది మళ్ళీ ఒకటి గుర్తుంచుకుంటే, ఆత్మ జ్ఞానానికి ధర్మం పునాది అని. ఇది నేను రాసిన ప్రశ్న, ఇది ఎక్కడ వీళ్ళు చెప్పలేదు. ఇది యక్ష ప్రశ్నల ప్రశ్న కాదు, ఇది నేను ఇచ్చిన ప్రశ్న. ఒకసారి అది మీకు అది కొద్దిగా గుర్తుంచుకొని అటువంటి జవాబులు ఇవ్వడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. యక్ష ప్రశ్నల మొత్తం కూడా ఒక్క వాక్యంలో చెప్పాలి అంటే ఇది నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా వివేకము, ధర్మాచరణ, ఆత్మ జ్ఞానము, వినయము, ఇవన్నీ కూడా ఒక మనిషి జీవితం లోపల ఏమి సాధించాలి అనేటటువంటి దానికి కంప్లీట్ గైడ్ అని చెప్పేసి తెలుసుకోవచ్చు. ఏమన్నా చిన్న చిన్న ప్రశ్నలు ఏమన్నా ఉన్నాయా? 10 అయిపోతుంది. పెద్ద ప్రశ్నలు అయినా పర్వాలేదు, అడగండి. ఊరికే అన్న చిన్న ప్రశ్న. వండర్. ఓకే. జై శ్రీకృష్ణ అండి. జై శ్రీకృష్ణ సార్, చెప్పండి. అమృతంగా చెప్పబడింది ఏది? పాలు. మనకు మనుషులందరికీ కూడా పాలే అని చెప్పేసి చెప్పాడు కదా ఆయన. మనకు అమృతం దొరకదు, కానీ పాల రూపం లోపల అమృతాన్ని మనం స్వీకరిస్తామని చెప్పి మనం తెలుసుకున్నాం వన్ ఆఫ్ ద స్పీచెస్ లో. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. షూర్ అండి. సార్ ఒక్కసారి 54 అంటే నేను శోకం అంటే మరణం అనుకున్నాను, అది అజ్ఞానం అన్నారు కదా, అంటే మనకి అవిద్య వల్ల మనం బాధపడుతూ నిన్న తెలుసుకున్నాం. అది నిన్న రాత్రే తెలుసుకున్నాం. మొన్న కూడా కాదు, నిన్న రాత్రే తెలుసుకున్నాం. శోకము మనకేమీ తెలియకపోవటం వల్ల అంటే అజ్ఞానం వల్లనే శోకం వస్తుంది. నిన్న చాలా డీటెయిల్ గా తెలుసుకున్నాం. నిన్నటి ప్రవచనం ఒకసారి వినండి. నిన్ననే, మొన్న కూడా కాదు, గత వారం కాదు, 10 వారాల కింద కాదు. శోకం అంటే ఇంత ముందు క్లాస్ లో చెప్పింది ఎందుకు మైండ్ లో ఉంది, అదే తల్లి పుత్రుడు చనిపోతే అనేసరికి నేను అది లింక్ చేసుకొని ఇక్కడ ఆన్సర్ తప్పు రాసా. అయితే ఇప్పుడు అర్థమైంది సార్. అయితే అజ్ఞానం. ఓకే. మనము నిన్ననే తెలుసుకున్నాం. ఆలస్యము, మానము, తర్వాత మోహము, ఇవన్నీ నిన్న తెలుసుకున్నవి. అజ్ఞానం వల్లనే శోకం వస్తుంది మనకు. శోకం ఇప్పుడు ఉదాహరణకి జ్ఞానం ఉంది అనుకోండి, నాకు జ్ఞానం ఉన్నప్పుడు ఏమైతుంది, ఉదాహరణకు ఆత్మ జ్ఞానం ఉంది అనుకోండి, అంతా అభయం, నాకు భయం ఉండే అవకాశం లేదు. జ్ఞానం ఉన్నవాడు ఎప్పుడు బాధపడే ప్రతి ఒక్కడు కూడా అజ్ఞానినే అవుతాడు. అదొకసారి. అంటే ధర్మాధర్మ వివేకం. తర్వాత నేను చెప్పని ప్రశ్న ఒకటే ఉంది, అది నేను నిన్న కవర్ చేయలేకపోయాను. యక్ష ప్రశ్నల ప్రకారం నాస్తికుడు ఎవరు అంటే ధర్మాన్ని తిరస్కరించేవాడు. నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మని వాడు కాదు. నాస్తికుడు అంటే ఏంటంటే ధర్మాన్ని ఇది ధర్మం కాదు అని అంటాడు. ఎందుకంటే మన ధర్మం ఏం చెప్తుంది, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేవి చెప్తుంది. నాస్తికుడు ఏం చేస్తాడు, ధర్మాన్ని పాటించడు కాబట్టి వాడికి ఏం తోస్తే అది చేస్తాడు. గురు ద్రోహం చేస్తాడు, సమాజానికి ద్రోహం చేస్తాడు, దేశానికి ద్రోహం చేస్తాడు, మనుషులకు ద్రోహం చేస్తాడు. అవును, నేను బతకద్దా అంటాడు. ఇప్పుడు ఎక్కువ మంది నాస్తికులు
మీరు నమ్ముతారా ఇప్పుడు నేను చెప్పిన మాట? ఇది నేను నిన్న చెప్పలేదు కాబట్టి ఇవాళ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది ప్రశ్న తీసేయచ్చు, నేను తీసేయమంటారా లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ప్రతి ఒక్కడు మనకు కనిపించిన, మీకు కనిపించిన చాలా మందిలో నాస్తికులు ఎక్కువ మంది ఉంటారు. వీళ్ళు దేవుణ్ణి కేవలం కోరికల కోసమే పూజిస్తారు కానీ వారి లోపల ధర్మం పైన నమ్మకం ఉండి కాదు. ధర్మం పైన నమ్మకం ఉన్నటువంటి ఏ ఒక్కడు కూడా వాడు భగవంతుడిని క్రిటిసైజ్ చేయడు. సమాజంలో నాకు తప్పైనా సరే, నాకు కష్టమైనా సరే నేను ధర్మమే ఆచరణ చేస్తాను. జీవితంలో ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనప్పటికీ కూడా నేను న్యాయంగానే ఉంటాను అని చెప్పి తెలుసుకునేవాడే నిజమైనటువంటి వాడు. అంతేగాని నాస్తికుడు అంటే దేవుని నమ్మనేవాడు కాదు. మనలో కూడా చాలా మంది నమ్మరు దేవుణ్ణి. 90% మంది నమ్మరు. దేవుణ్ణి నమ్మేది కేవలము నా కోరికలు తీరుస్తాడనే. కోరికలు తీర్చడం కోసం ఎక్కడికి వెళ్ళమన్నా వెళ్తారు. ఎన్ని అందులోపల సాకులు ఉండవు, కారణాలు ఉండవు, ఏమీ ఉండవు. ఎవడో చెప్తాడు నువ్వు మధుర బృందావనం వెళ్తే నీకు మంచి జరుగుతుంది, ఎవడో వెళ్ళిపోతాం. ఎవడో చెప్తాడు తిరుపతి లోపల వారం రోజులు సర్వీస్ చేస్తే బాగుంటుందండి. నాకు సర్వీస్ కి అవకాశం దొరికిందండి. ఇంకోటి వస్తాడు నాకు దత్తపీఠంలో, అసలు దత్తపీఠం అయితే మనకు రికగ్నైజ్డ్ పీఠం కూడా కాదు. ఒక శృంగేరి పీఠము, ఈ 4 శంకర మఠాల పీఠాలు తప్పితే మిగతా అసలు రికగ్నైజ్డ్ కూడా కాదు. అలాంటిది పోయి దత్తపీఠం లోపల గోల్డ్ మెడల్స్ తెచ్చుకుంటూ ఉంటారు. సో ఈ విధంగా ఏవైతే అంటే ఇది తప్పుల గురించి ఇక్కడ మాట్లాడడం లేదు. డబ్బులు పోగొట్టుకుంటారు, మీ లీవులు పోగొట్టుకుంటారు, మళ్ళీ ఏమి గెయిన్ చేయరు. 30 ఏళ్ళు 40 ఏళ్ళు అదే పీఠానికి అసోసియేట్ అయ్యి ఉంటారు, అదే గురువుకి అసోసియేట్ అయ్యి ఉంటాడు. వాడు మిమ్మల్ని ఎదగనియ్యాడు, అక్కడే ఉంచుతాడు. మేము గీతా పరివార్ లో ఉన్నప్పుడు తెలుగు బ్యాచ్ స్టార్ట్ చేసింది మేమే అన్నమాట. రాగిణి గారు 2nd మంత్ నుంచి నేను టీచర్ గా జాయిన్ అయ్యాను గీతా పరివార్ లో. సో ఫస్ట్ తెలుగు, అప్పటి వరకు గీతా పరివార్ ఎప్పటి నుంచో ఉంది. ఆ గీతా పరివార్ లో తెలుగు స్టార్ట్ చేసిన బ్యాచ్ మాది ఇదనమాట. అందులో ఫస్ట్ మంత్ నుంచి రాగిణి గారే నోట్స్ తయారు చేయడము, పబ్లికేషన్స్ తెలుగులో తయారు చేయడం, ఇవన్నీ ఆవిడే కష్టపడుతుండేవారు. 2nd మంత్ నుంచి మేము జాయిన్ అయ్యాం. జాయిన్ అయిన తర్వాత నాకు శ్లోకాలు నేర్పించడం ఇష్టం లేదు, కానీ 12-15 అధ్యాయాలు అందరికీ నేర్పించాలి. నేనేం చేసేవాడిని, ఒక తెలుగు బ్యాచ్, ఒక ఇంగ్లీష్ బ్యాచ్, ఓకే హిందీ బ్యాచ్ ఇవ్వలేదు నాకు వాళ్ళు, తెలుగు ఇంగ్లీష్ మాత్రం ఇచ్చారు. ఇస్తే నేను తెలుగు బ్యాచ్ కి చేస్తుండేవాడిని. తెలుగు 2, 3, 4 బ్యాచ్లు కూడా కంటిన్యూస్ గా చేశాను. ఇంగ్లీష్ బ్యాచ్ చెప్తున్నప్పుడు ఏమైందంటే మీనింగ్ కూడా ఎక్కువ మంది అడుగుతుండే వాళ్ళు. పాపం అది ఇంగ్లీష్ లోపల చదవడం, ప్రొనౌన్సియేషన్, ట్రాన్స్లిటరేషన్ అంటాం అనమాట, అది కొద్దిగా కష్టం. అది నేర్పించి కష్టపడి నేను దానితో పాటుగా భావాన్ని కూడా చెప్తుండేవాడిని. దాంతో చాలా మంది ఫ్యాన్స్ తయారైపోయారు. ఎలా అంటే ఒక్కొక్కడు పేజీలు పొగుడుతూ రాసేవాడు. ఈ ప్రాబ్లం ఏమైంది, సిలబస్ నేను ఫాలో అవుతున్నా కూడా గీతా పరివార్ వాళ్ళకి నేను ఇస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇష్టం అనిపించేది కాదు. వాళ్ళు ఏమంటారంటే సాటర్డే సండే ఉంది కదా ఎక్స్ప్లెనేషన్, అప్పుడు చెప్పు అంటారు. సాటర్డే సండేది అర్థమయ్యేటట్టయితే వాళ్ళు ఇవాళ నన్ను అడగారు కదా. సాటర్డే సండేలో అర్థమయ్యేది ఉంటే ఇవాళ నన్ను అడగరు కదా. మీకు ఏమి ఇబ్బంది నేను చెప్తే? పడనీయలేదు ఆఖరికి వాళ్ళు. మీకు వాడు చెప్పనియరు, మిమ్మల్ని ముందుకు తెలుగులో ఎక్స్ప్లెనేషన్ లేదు కదా సార్. సాటర్డే సండే కూడా తెలుగులో లేదు. నేను అప్పుడు ఇంగ్లీష్ బ్యాచ్ కు చెప్తున్నప్పుడు నాకు గొడవ అయింది. ఇంగ్లీష్ బ్యాచ్ ఇది. తెలుగు బ్యాచ్ లోపల కూడా చెప్తుండేవాడిని. తెలుగు బ్యాచ్ లోపల కూడా కొంతమంది ఆర్గనైజర్స్ అసంతృప్తితో ఉండేవాళ్ళు. వాళ్ళు అందులో కూడా గ్రూప్ మేనేజర్, ఈ మేనేజర్, ఆ మేనేజర్ అని రకరకాల లేయర్స్ ని యాడ్ చేసి పడేశారు. వాళ్ళకి అంటే తెలియదు, వాళ్ళకి ధర్మ మార్గమే తెలియదు. 150 మందిని కూడా మేనేజ్ చేసిన టైం ఉంది నేను. ఆ టైంలో కూడా చక్కగా జవాబులు చెప్తూ ఒక్కొక్కసారి విష్ణు సహస్రనామానికి భగవద్గీతకు కంపేర్ చేసుకుంటూ ఇలా చెప్తుండేవాడిని. చివరికి అప్పుడు నేనైతే అలా అర్థం చెప్పకుండా నేను శ్లోకాలు చెప్పే ఛాన్సే లేదు. మధ్యలోంచే వెళ్ళిపోదామంటే మళ్ళీ అందరూ బతిండాలని ఉన్నా అనమాట. అట్లా తీసుకున్నాను కొన్ని, ఒక 1 ఏర్పాటు చేశాను. తర్వాత ఇక బయటకు వచ్చేసాను. వీడియో మాత్రం రాగిణి గారు మాత్రం మొత్తం కంటిన్యూ చేశారు. ఆవిడకి శ్లోకాలు చెప్పడం కూడా ఇష్టమే. ఆవిడ కంటిన్యూ చేశారు కానీ నేను కంటిన్యూ చేయలేదు. ఆవిడ తర్వాత సంగీత చాలా అద్భుతంగా, వాళ్ళిద్దరూ మాత్రం రాగిణి గారిది గంభీరమైన అద్భుతమైన వాయిస్, సంగీత గారిది స్వీటెస్ట్ వాయిస్. సంగీత గారు రాగిణి గారి కంటే కూడా మంచి దీంట్లోకి వెళ్ళారు. పేరు అవి ఆవిడ కూతురు కూడా బాగా పేరు తెచ్చుకున్నారు. కానీ నేనేంటంటే నా భావాలు నచ్చనికి నేను దూరంగా వెళ్ళిపోతాను అంతే. అంటే తప్ప ఒప్ప గీతా పరివార్ నాకు నచ్చిన, నా హార్ట్ కు చాలా దగ్గరైన ఆర్గనైజేషన్. కానీ అక్కడ నాకు నచ్చని పాయింట్ ఏంటంటే ముందు అర్థం నేర్పించనియరు. ఫస్ట్ శ్లోకాలు నేర్చుకొని ఏదో ఒకటి హిందూగా మార్చేద్దామంటారు వాళ్ళు. నేను టాప్ పీపుల్ కూడా నాతో మాట్లాడారు. వాళ్ళు ఏమంటారంటే నీ తపన మాకు అర్థమైంది, కానీ ఫస్ట్ అసలు ముందు శ్లోకాలు ఏదో నేర్పించి చేద్దాం ముందు వాళ్ళని అని. గీతా పరివార్లో పైసలు ఇవ్వండి. ఇప్పుడు దత్తపీఠం అవి అంటే అక్కడ మీకు రకరకాల ఇవి ఉంటాయి. మీకు అక్కడ గురువులు, మేము అది ప్రతి ఒక్కరు ఎవరికి వాడే గురువు అక్కడ దత్తపీఠంలో. సరే, ఎనీవే ఇవన్నీ ఎందుకు చెప్పుకున్నామంటే నాస్తికులుగా తయారైపోతున్నారు జనాలు. కోరికలతోని దేవుణ్ణి పూజించే ప్రతి ఒక్కడు నాస్తికుడే.
వాడికి ధర్మం అంటే ఏంటో తెలియదు. ధర్మం తెలియని వాడు మాత్రమే ఇలాంటి వాటి అన్ని పనులు చేస్తాడు. నువ్వు ఆలయానికి వెళ్ళేది ఎందుకు? ఆ ఆర్కిటెక్చర్ కోసం వెళ్ళాలి, ఆలయంలో ఉన్నటువంటి వైబ్రేషన్స్ కోసం వెళ్ళాలి. పక్కవాడిని తోద్దాం, ఎంతసేపు దర్శనం చేసుకుందాం, దేవుడి దర్శనం బాగా అయింది అని ఎంతమందిని దోసుంటావు, ఎంతమందిని తొక్కుంటావు, అవే ఆలోచించడం లేదు. కాబట్టి వీళ్ళందరూ నాస్తికుల కిందికే వస్తారు. కాబట్టి యక్ష ప్రశ్నల ప్రకారం నాస్తికుడు ఎవరు అంటే ధర్మాన్ని ఆచరించని వాడే నాస్తికుడు, అంతేగాని దేవుడు లేడు అనేవాడు కాదు. నువ్వు దేవుడు ఉన్నాడని చెప్తున్నావు కానీ నువ్వు ధర్మాన్ని ఆచరించట్లేదు, నువ్వు కూడా నాస్తికుడవే. అర్థమైందండి? నేను ఎక్కడైనా కన్ఫ్యూజ్ చేశానా? ధర్మాన్ని తిరస్కరించే ప్రతి ఒక్కడు కూడా నాస్తికుడే. అర్థమైందండి. జై శ్రీకృష్ణ. చాలా సంతోషం అండి. ఈ యక్ష ప్రశ్నల్లో అత్యద్భుతమైనటువంటి హిడెన్ జ్ఞానం ఉంది. అంటే నేను నిజంగా చెప్తున్నాను, నేను యక్ష ప్రశ్నలు అయిపోయిన తర్వాత మళ్ళొకసారి యక్ష ప్రశ్నలు చెప్తా. మనని నవంబర్ లోపల కాశీకి తీసుకెళ్తే అక్కడ కూడా యక్ష ప్రశ్నలు చెప్పాలని ఉంది. నాకు నిజంగా అంత ఇష్టము. కానీ సిలబస్ వేరేవి చాలా ఉన్నాయి, మాండుక్యోపనిషత్తు అవి ఇవి అన్ని ఉన్నాయి కాబట్టి ఏం లేదు. ఈ యాత్రకు వచ్చినప్పుడు మాత్రం ఈ యాత్రలో నేను డిసైడ్ చేసుకున్నాను, మాండుక్యోపనిషత్తు చెప్పదలుచుకోలేదు, మళ్ళీ భగవద్గీత చెప్తాను. ఎందుకంటే భగవద్గీతలో ఇంకా కాంప్లెక్స్ మ్యాటర్ చాలా ఉంది కాబట్టి ఈ 4 రోజులు కూడా వచ్చే వాళ్ళ కోసము 30 రాత్రికే చాలా మంది వస్తున్నామన్నారు. సో అలాంటప్పుడు 31st నాడు కూడా వీలైతే పంచభూత మెడిటేషన్ అది కూడా చేయిస్తాను. సో మనం ఏం చేయొచ్చు, మీరు 31st మార్నింగ్ వస్తే చాలని నేను ముందు రోజు కాకుండా 30 నైట్ బుక్ చేసుకున్నాను సార్. పర్వాలేదు 31st పర్లేదు. మీరు అదే అలాగే కంటిన్యూ చేద్దాం, నో ప్రాబ్లం. అంటే 7 అట్లా అవుతుందేమో. పర్వాలేదు నో ప్రాబ్లం. వచ్చేస్తారండి మీరండి సుగుణ్ గారు 6:30 అలాగ వచ్చేస్తారండి రాజునండి. అవునా? అదే పాలకొల్లు 5:15కో 5:30కో అన్నారు మా వారు. 5:15 తర్వాత వండర్ఫుల్. సో ఈ విధంగా మనము యక్ష ప్రశ్నలు మీరు మాతో జాయిన్ అవుతారా సార్? ట్రైన్ కి వస్తారా సార్? సార్తోనే మనం జాయిన్ అవుదామండి. 10 o'clock కి క్లోజ్ అవుతుంది కదా, రేపు ఒకసారి 10 o'clock కి క్లోజ్ అయిపోతుంది మన రిజిస్ట్రేషన్స్. సో అప్పుడు 19 మంది ఉన్నట్టున్నారు. ఇంకా ఫైనల్ గా చూసుకుని దాన్ని బట్టి మనము ప్లాన్ చేద్దాం. 15 మంది అనుకున్నాము, ఒక 4 ఎక్కువే అయ్యారు కాబట్టి సంతోషం. మనం రేపు 10ంటికి క్లోజ్ చేసుకుని మిగతా ప్లానింగ్ చేసుకుందాం. జై శ్రీకృష్ణ. ఇంకా ఇవాళ ప్రశ్న జవాబుల మీద ఏమన్నా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయా? అది అంటే చెప్పలేస్తామో లేదా అని కొంచెం భయంగా ఉంది సార్. 5 రోజులే ఉంది కదా సార్ టైం. చెప్పచ్చు, ఈజీగా చెప్పచ్చు. ఇప్పుడు చెప్పినవి ప్రశ్నలు జవాబులు గనక మీరు చెప్పగలిగితే ఇప్పుడు చెప్పటన్నిటిది చాలా అద్భుతంగా మీరు చెప్పగలరు. టైం కొంచెం తక్కువ ఉంది అని కొంచెం ఏమీ తక్కువ లేదు. ఇప్పటి వరకు ఎన్ని క్లాసెస్ చెప్పుకున్నాం చెప్పండి? ఎన్ని క్లాసెస్? 1, 2 ఎన్ని క్లాసెస్ కూడా మనం చెప్పుకున్నాం. ఫిలప్ ద బ్లాంక్స్ ఆల్రెడీ 2 అయ్యాయి సార్. ఇది 3వ సార్. ఫిలప్ ద బ్లాంక్స్ లో ఉపనిషత్తుల గురించి ఏం చెప్పినారో అని ఇచ్చినారు కదా. ఉపనిషత్తుల్ని నేను తీసేస్తున్నానండి. ఆ ప్రశ్న చెప్పని ప్రశ్న తీసేస్తున్నాను నేను. ఓకే సార్. సరేనండి. ఇంకేమి ప్రశ్నలు లేవు కదా? అయితే సార్ తత్వం కాకుండా కొంచెం డైరెక్ట్ కొంచెం ఎక్కువ అడగండి సార్. ఏంటండి? తత్వాన్ని కొంచెం 1, 2 అడగండి సార్. డైరెక్ట్ ఎక్కువ అడగండి సార్. చూడండి ఇప్పటివరకు మీరు చెప్పగలుగుతారు, మీరు ఖచ్చితంగా చెప్పగలుగుతారు. ఓకేనా? ఓకే సార్. అందరికి కూడా చెప్పకపోతే సార్ గైడ్ గా పెట్టుకుంటాం. వండర్ఫుల్. ఓకే సార్, చాలా సంతోషం అండి అందరికీ కూడా. జై శ్రీకృష్ణ. మళ్ళీ రేపు రాత్రి గుళికల్ లాంటి ఆత్మబోధ ప్రవచనంతో మళ్ళీ రేపు రాత్రి కలుద్దాము. అంతవరకు కూడా శుభం భూయాత్. శుభరాత్రి. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ.